ఎట్లా ఈవినింగ్ బయటకి ఏమైనా పోదామా? నాకు అది ఇంకా ఎడిటింగ్ ఉంది, ఇంకా ఒక 1 అవర్ అవుతుంది నాకు. అది అయిపోయిన తర్వాత నీకు నిన్న హోంవర్క్స్ అన్నా ఈ రోజే సబ్మిట్ చేసేటివి ఏమైనా ఉన్నాయా? ఒక 1 అవర్లో అయిపోతాయా? చూడు బయటికి వెళ్ళి చూద్దాం మళ్ళా. ఇప్పుడు నుంచి ఇంట్లో హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడే హనీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినాను. జిన్ను అయితే ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటా ఉంది, ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు, వేడి వేడి గుంత పొంగనాలు చాలా చాలా బాగుంటాయి. నిన్న ఇడ్లీ చేసింది ప్రతి, ఈరోజు గుంత పొంగనాలు, రేపు మళ్ళా దోశ. సూపర్, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగున్నాయి. చట్నీ బాగుంది ఈరోజు. ఇప్పుడే జిన్నుకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది. దీని తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇప్పుడు టైం 11:45 అయింది. జిన్ను ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తూ ఉంది. ఆస్టిన్కి ఎందుకంటే పెద్ద పని కాదు, డాన్స్ చేయడానికి పోయి. ఈరోజు యూటీ ఆస్టిన్లో గర్బా ఉందంట. ఈ యూటీఎస్ఏ స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది కలిసి ఆ యూనివర్సిటీకి పోతున్నారు. యాక్చువల్గా అంటే అక్కడ యూటీ ఆస్టిన్లో బాగా జరుగుతుందంట ఎవ్రీ ఇయర్ గర్బా. సో అక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంతా కలిసి. మార్నింగ్ హనీగాడు ఫీల్ అయినాడు. నువ్వు చెప్పలేదంటే నువ్వు డ్రాప్ చేస్తానన్నావంట. అదే అనింది ఈరోజు జిన్ను డ్రాప్ చేస్తాననింది. ఫస్ట్ అంటే మేమే చెప్పినాం ఇట్లా హాస్టల్ వెళ్తా ఉంది కదా, కాసేపు పడుకోని లే అని. డాడీ నీతో మాట్లాడతాను అనింది, డోర్ ఓపెన్ చేసి వీడియో కలిసి వస్తాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను జున్నుని వాళ్ళ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలా. వాళ్ళ కాలేజ్ దగ్గర నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తారు వేరే కార్లో. టైంకి తిని పడుకో, ఏదైనా మిస్ అయినా అక్కడ కొనుక్కొనేసి. ఓకేనా? ఓకే, బాయ్ జీ. తల్లి ఫోన్ చేస్తా ఉండు. సారీ. జిన్ను ఇప్పుడు ఆ యూటీ ఆస్టిన్ లో ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉంటుంది, అక్కడ హాస్టల్లో ఉంటున్నారు. యూటీ అంటే ఏం లేదు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అన్నమాట, ఆస్టిన్ లో ఉంటుంది. సో అక్కడ ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు ఈ దసరాకి గర్బా. ఇక్కడ యూటీఎస్ఏ లో ఉండే పిల్లలందరూ కూడా అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళ హాస్టల్లో ఉండేసి అంతా కలిసి వెళ్ళి అపార్ట్మెంట్స్ లలో, కొంతమంది బయట అపార్ట్మెంట్స్ లలో ఉంటారు, కొంతమంది లోపల అక్కడే హాస్టల్లోనే ఉంటారు యూనివర్సిటీలోనే. సో అంతా కలిసి గర్బాకి వెళ్ళేసి. ఒకటే కాదు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాలస్ నుంచి వస్తారు, ఆర్లింగ్టన్, ఎవ్రీవన్ కమ్స్. ఇప్పుడు ఆర్లింగ్టన్ అవన్నీ కూడా ఇక్కడ ఫేమస్. ఓకే, ఓకే. డాలస్ లో కూడా ఒక యూనివర్సిటీ ఉంటుంది, టెక్సస్ యూనివర్సిటీ. సో అక్కడ వాళ్ళు కూడా ఈ ఆస్టిన్ కి వస్తారంట కొంతమంది ఈ గర్బాకి. సో బాగా జరిగేటట్టే ఉంది. కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే, కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే, చినుకై ఇప్పుడే ఈ క్రిస్పీ క్రీమ్ కి వచ్చినాము. ఇందులో డోనట్స్ బాగా ఫేమస్ అన్నమాట. సో వీళ్ళ ఫ్రెండ్స్ కి తీసుకెళ్తుందంట అక్కడ ఆస్టిన్ లో. ఇక్కడ ఒక లైట్ వేస్తారు, రెడ్ లైట్. ఆ రెడ్ లైట్ వేసినప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ ఇస్తారు డోనట్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు ఫ్రీ. ఇప్పుడైతే రెడ్ లైట్ లేదు.
ఇందులో ఇక్కడ ఫ్రెష్ గా చేస్తూ ఉంటారు. ఈరోజు ఏమో చేయలే ఇంకా. నార్మల్ ఒరిజినల్ గా తీసుకునేది. కానీ చాక్లెట్ కూడా బాగా ఉంటుంది. ఓకే, స్ట్రాబెరీ చూడు నీ ఇష్టం. ఇందులో ఉండేటివి ఏవైనా తీసుకోవచ్చు అంట. 1 డజన్ వచ్చేసి $12 అంతే కదా. 1 డజన్ $12. ఓకేనా? ఇక్కడే చేస్తుంటారు ఫ్రెష్ గా డోనట్స్. అప్పుడు భలే ఉంటాయి ఇక్కడ అంతా కూడా. ఇవి కూడా ఫ్రెష్ ఉంటాయి. మార్నింగ్ చేసి ఉంటారు. ఈ బ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. జిన్నుని ఇప్పుడు వీళ్ళ యూనివర్సిటీ దగ్గర UTSA లో డ్రాప్ చేయాలా. దాని తర్వాత నేనేం చేయాలో తెలియదు. నిజమైనదే ఈ క్షణమునే కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే చినుకై తాకే నీ చూపు మదినే మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే ఓకేనా? జాగ్రత్త. మళ్ళీ ఫోన్ చేయ రీచ్ అయిన తర్వాత. ఓకే, బాయ్. వచ్చేటప్పుడు కూడా ఫ్రెండ్స్ తోనే కదా, నేను అవసరం లేదు కదా. ఓకే మరి. మళ్ళీ సండే వస్తుంది. ఈరోజు ఫ్రైడే. ఈరోజు ఈవినింగే గర్భా ఉంది. అట్లనే రేపంతా కూడా అంత ఫ్రెండ్స్ అంతా కలిసి ఆస్ట్రేలియా అక్కడికి వెళ్తారంట. సో రేపంతా వెళ్ళేసి సండే మార్నింగ్ వచ్చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కార్లోనే వెళ్తా ఉంది. అట్లనే వాళ్ళ ఫ్రెండ్ కార్లోనే వస్తుందంట. సో నేనైతే డ్రాప్ పికప్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు టైం 1:30 అయింది. హనీ వచ్చేసి 4 o'clock వస్తుంది. ఈలోగా నేను ఎడిట్ చేసుకోవాలా. నిన్నటి వీడియో ఉంది కదా దసరా అది. సో ఆ వీడియోని ఎడిట్ చేసేసుకొని 4కి వెళ్ళేసి హనీ ఇప్పించుకుంటాను. హనీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే జున్ను మెసేజ్ చేసింది. ఆల్రెడీ ఆశ్రమ్కి రీచ్ అయిపోయిందంట. 1:30కి ఏమో వాళ్ళు స్టార్ట్ అయినారంట. ఇప్పుడు 4 అయితే ఉంది. సో ఆల్రెడీ రీచ్ అయిపోయినారంట. ఇంకొంతసేపు రెడీ అయిపోయి వాళ్ళు ఈవినింగ్ 6 నుంచి ఆ గర్భా ఉంటుందంట. సో ఆ గర్భా చూసుకుంటారు. నైట్ కొంచెం లేట్గా పడుకుంటారు. మళ్ళీ రేపంతా తిరుగుతారు. మళ్ళీ సండే మార్నింగ్ స్టార్ట్ అవుతారు. నీకేమి ఎండ అనిపిదా? హీట్ అనిపిదా అక్కడ నుంచి స్కూల్ నుండి? షూరా? నేను హనీని పికప్ చేసుకోవడానికి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక దగ్గరలో ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడికి నడుచుకుంటా వస్తారు. ఇక్కడ నుంచి పికప్ చేసుకొని వెళ్తే కొంచెం ఈజీ అవుతుంది. అదే డైరెక్ట్ గా స్కూల్ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే అడుగుతున్నాను, ఇక్కడ వరకు వాక్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా నీకు అని. ఏమీ లేదంట. ఇంకా ఇంతకుముందు అయితే ఎండాకాలమే వస్తుండే బాగా. ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది, ప్రాబ్లం లేదు. జిన్ను ఆస్ట్రేలియా వెళ్ళింది కదరా, నీకేం ఫీలింగ్ లేదా? చేసినా నీకు వీడియో కాల్ లేదు కదా? కాల్ చేయలేదు కదా నీకు? చేస్తానది ఇంక ఇప్పుడు చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పింది కదా. అది కూడా మిస్ అవుతుంది నిన్ను బాగా. How was your day today? It was good. ఏమేం చేస్తున్నావు? Nothing really. అసలు ఏం చేయలేదు స్కూల్ పోయి. జున్ను లేకపోతే ఎట్లా ఉంది. జున్ను లేకపోతే రేపు కూడా మేము ఎక్కడికి వెళ్ళాలా అనేది తెలియడం లేదు. నలుగురు ఉంటే ఎక్కడైనా బయటకు బాగా పోవచ్చు, కానీ మేము ముగ్గురే పోవాలంటే కొంచెం ఫీలింగ్ కాదు, పోబుద్ది కాదు. ఇప్పటికే మాకేదో బోర్ కొడతా ఉందంటే నైట్ రాదు ఇంటికి అంటే, రేపు కూడా రాదు అంటే ఈ టైం కల్లా ఫుల్ వచ్చేస్తారు ఇద్దరు. వీళ్ళు వేరే కాలేజ్ పోయింటారా జున్నుగాడు, ఈ ఊర్లో కాకుండా. అప్పట్లో మిస్ అవుతుంటారు. అప్పుడు అలవాటు అయితే ఉండే, ఎవరి వీకెండ్ వస్తుంది పోతుంది అట్లాంటివి ఏమన్నా ఉంటాయి. ఆరెంజ్ తింటున్నారా? ఎందుకురా మళ్ళా జలుబు చేస్తుంది కదా. వీళ్ళిద్దరికి ఆరెంజ్ పడదు. ఆరెంజ్ తిన్న వెంటనే జలుబు చేస్తుంది.
అవును ఫ్లూ షాట్స్ అంటే రేపు వేయించుకుందామా? మీది తీసుకోండి సరిపోతుంది కదా. నేను హనీనా ఓకే సరే వద్దు. మళ్ళా నువ్వు జున్ను తీసుకుంటారా? ఇక్కడ చూడండి ఇవి బీరకాయలు మన తోటలో కాసినటివి మొత్తం ఇవి ఫుల్ వస్తూనే ఉన్నాయి. అందరికి ఇస్తూనే ఉన్నాం కానీ ఇవి వస్తూనే ఉన్నాయి. అవునా? అందరి ఇళ్లలో వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికి అంత అవసరం లేదు. ఎన్నిసార్లు తింటారు? ఈవెన్ మునక్కాయలు కూడా అట్లా అయిపోయినాయి కదా. అదే ఎట్లా ఈవినింగ్ బయటకి వెళ్ళిపోదామా? నాకు అది ఇంకా ఎడిటింగ్ ఉంది. ఇంకా ఒక 1 hour అవుతుంది నాకు. అది అయిపోయిన తర్వాత నీకు నిన్న హోంవర్క్స్ అన్నా ఈ రోజే సబ్మిట్ చేసేవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఒక 1 hour లో అయిపోతాయా? చూడు బయటికి వెళ్ళేసి వస్తాం మళ్ళా. ఇప్పటి నుంచి ఇంట్లో ఏముంటావు? ఈరోజు ఫ్రైడే కదా, ఇంట్లో ఉండబుద్ధి కాదు. అట్లా వెళ్ళేసి వస్తాము ఇక్కడికి వచ్చేటికి. పని అయితే లేదు, కాకపోతే ఊరికి అట్లా వెళ్ళేసి రావాలా. ఇంకా ఒక 1 hour 1.5 hour పడుతుంది. నాకు ఎడిటింగ్ ఉంది. అది ఈరోజే పబ్లిష్ చేసే వీడియో అనమాట. సో అది రెడీ అయితేనే బయటికి పోవాలి, లేదంటే లేదు. సూపర్ ఉంటాయి అరేంజ్ చేసి. ఫుల్ స్వీట్ ఉంటాయి. హెచ్పి కదా టెంపుల్లోనా? టెంపుల్లోనే ఎక్కడ ఇచ్చినారు అనమాట. తిను ఎట్లయితే అట్లయితే. రేపు ఫ్లూ షాట్ వేయించుకుంటారంట. జలుబు వచ్చినా పర్లేదు అని ఇప్పుడు వీళ్ళు తింటున్నారు. ఇది జలుబు వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. అవునా? ఇప్పుడు టైం 6:40 అయింది. ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయింది. రెడీనా నువ్వు? నేను హనీ ఉందేమని వచ్చినది. ఓకే కాదు, ఇంత టైం పడుతుంది అనుకోవాలా? టెంపుల్ ఎన్నింటికి క్లోజ్? టెంపుల్కి వెళ్దామా? ఫస్ట్ టెంపుల్కి వెళ్దామా కాస్కోకి వెళ్దామా? టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఈరోజు ఒకటే అవుతుంది, కాస్కోకి అవ్వదు. టెంపుల్కి ఒకటి వెళ్ళేద్దాం. సరే, పాలు ఒక్కటి అయిపోయినాయి. అయితే పాలు ఒక్కటి ఎక్కడ తెచ్చుకున్నాము. పాలా? సరే. మిల్క్ అయినా ఇది పోనీ వర్క్ అంటే ఇంకా ఉంది. ఇంకొక 15 minutes 20 minutes అవుతుంది. ఒకసారి మనం అది యూట్యూబ్ లో పెట్టేసి వెళ్దాము, మళ్ళీ టెన్షన్ ఉండదు. అంతేలే, అదే బెస్ట్. 8:30 వరకు ఉంటుంది టెంపుల్. సర్లే అయితే మరి నీ పని అయిన తర్వాత చూద్దాం. ఆ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత యూట్యూబ్ లో డైరెక్ట్ అప్లోడ్ చేసి దాని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. టెంపుల్కి ఎందుకు అంటే నిన్న దసరా జరిగింది కదా, ఆ అమ్మవారికి గాజులు ప్లస్ కుంకుమ అంతా కూడా అర్చన చేసింటారు కదా, అవి ఇస్తాము అన్నారు. కుంకుమ ఇస్తామన్నారు మెయిన్. సో ఆ కుంకుమ తెచ్చుకుందామని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. దాని తర్వాత టైం ఉంటే కాస్కో ఇట్లాంటివి ఏమన్నా పోదాము. ఇంకా ఒక్క 15 minutes స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు టైం 7:30 అయింది. ఇప్పుడే వీడియో కంప్లీట్ అయిపోయి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వచ్చినాను. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాము. టెంపుల్లో ఉందో అయిపోయినాయో తెలియదు. ఈరోజు మార్నింగ్ నుంచి ఇస్తామన్నారు. చూద్దాం, ట్రై చేద్దాం. పోయేద్దాం. జున్ను లేకపోతే ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ? జీరో ఫీలింగ్ అంట జున్ను లేకపోయినా. అది ఊరికే మాట్లాడుతూ ఉంటుంది. అవునా? చేసిందా? అవునా? మాట్లాడారా? నువ్వు పోవరా గర్భాలు అట్లాంటివి? ఇంకొన్ని రోజులు అయితే పెంచుకెళ్తుంది. నెక్స్ట్ ఇయర్. चैत मास राम जी ने जन्म लियो, भाग रघुकुल के धन्य भयो। चैत मास राम जी ने जन्म लियो, भाग रघुकुल के धन्य भयो। ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇప్పుడే టెంపుల్ దగ్గర నుండి ఇంటికి వచ్చినాము. వచ్చేటప్పుడు కొంచెం ఏవో వెజిటేబుల్స్ కావాలంటే తెచ్చుకున్నాము. అట్లనే కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాము. టెంపుల్లో మనకు ఈ బ్యాంగిల్స్ ఇచ్చినారు, అట్లనే కుంకుమ.
నిన్నంతా అమ్మవారికి అర్చన చేసినారు, అట్లనే ఈ అమ్మవారికి అలంకరణ చేసిండ్రు మొత్తం గాజులతో మొత్తం అలంకారం చేసినారు. ఆ గాజులు అన్నమాట. గాజులు కుంకుమార్చన చేసిన కుంకుమ మంచిదని అదే మనం పోయి తెచ్చుకున్నాం. ఇందాక ఫుడ్ కోసం ఒక చోటికి పోయింటే అక్కడ మనకి తెలిసిన వాళ్ళు కనిపించినారు. వాళ్ళు ఏం చెప్పినారంటే రేపు ఒక క్రికెట్ మ్యాచ్ ఉందంట, ఫైనల్ మ్యాచ్. యాక్చువల్గా అంటే ఈ ఊర్లో అంటే శాన్ అంటోనియో క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు అనమాట. నేను కూడా ఎప్పుడు పోలేదు, ఒకప్పుడు ఎప్పుడో 3 years బ్యాక్ 4 years బ్యాక్ వెళ్ళాను. దాని తర్వాత ఎప్పుడు పోలేదు. రేపు ఒక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉందంట, అది చాలా బాగుంటుందన్న, రండి అంటున్నారు. సో వీలైతే రేపు ఆ క్రికెట్కి వెళ్ళేసి చూడాలా. సో అది విషయం. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. జున్నుగాడు ఫుల్ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇందాకే ఫొటోస్ పంపించింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము అని రెడీ అయిన తర్వాత ఇంకా ఫుల్ 10 అయింది, 10 వరకు అనుకుంటా. 9 వరకేనా? కాలేజ్ లోనే ఉంటుంది, యూనివర్సిటీలోనే ఉంటుంది, ఇండోర్ లో. అది కూడా సో ఏం ప్రాబ్లం.